ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ రోజు కూడా సింగరేణి కాంట్రాక్టర్ అయినా సింగరేణి కాంట్రాక్టర్గా టీఆర్ఎస్ హయాంలో మంచోడైతాడు, కాంగ్రెస్ హయాంలో తీసుకుంటే బంధుత్వం ఎట్లా వస్తుందని అడుగుతా ఉన్నాం. ఇలా అంతేకాదు, ఇలా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు కానీ 10 సంవత్సరాలు సింగరేణిలో వారు చేసినటువంటి అక్రమాలు మాకంటే ఎక్కువ కవిత గారు అనేక సందర్భాలు చెప్పినారు. అది టెలిఫోన్కు సంబంధించిన ట్యాపింగ్ కావచ్చు, సింగరేణికి సంబంధించి కావచ్చు, అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని అడుగుతున్న అంశాలను జవాబు చెప్పలేక దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ను విమర్శ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు తప్పకుండా ఏ హరీష్ రావు గారు, ఏ కేటీఆర్ గారు అయితే అడుగుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇచ్చినటువంటి అన్ని గనులతో సహా 2026 జనవరికి ఇచ్చినటువంటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా హరీష్ రావు గారు ఒక లేఖ రాయండి, డిప్యూటీ లీడర్ లేఖ రాయండి. డెఫినెట్లీ ఈ ప్రభుత్వం పారదర్శకత్వంగా మొత్తం సమాచారాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో అనేక అంశాల మీద వీళ్ళు మాట్లాడితే తప్పించుకొని పోయేటువంటి పరిస్థితి. హిల్ట్ పాలసీ మీద అనేక ఆరోపణలు చేసినారు. అసెంబ్లీలో చర్చ పెడితే చర్చను ఎదుర్కోలేక ఆరోపణలను తెలంగాణ ప్రజలకు నిజమని చూపెట్టే పరిస్థితి లేక ఆ హిల్ట్ పాలసీ మీద కూడా వాళ్ళు వెనుకడుగేసినటువంటి పరిస్థితి. కృష్ణా జలాల మీద సెంటిమెంట్ రాజేసి కృష్ణా జలాల మీద ఒక రాజకీయ రంగు తీసుకొని రావాలనే ప్రయత్నం చేసినారు. శాసనసభ వేదికగా జవాబు చెప్పలేక, జవాబు చెప్పే పరిస్థితులు లేక ముఖం చాటేసి చర్చ నుంచి ఎటువంటి వివాదం లేకుండా శాసనసభను బహిష్కరిస్తున్నామని, అంతకుముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని, 30 రోజులు పెట్టండి, 20 రోజులు పెట్టండి అని డిమాండ్ చేసిన వీళ్ళు శాసనసభ నడుస్తుంటే సభను బహిష్కరించి పోయినటువంటి సభా సాంప్రదాయాలు, మర్యాదలు తెలిసిన వీళ్ళు ఇవాళ చర్చకు వేదిక, ప్రజాస్వామ్యంలో సభలు, అది జిల్లా పరిషత్తులు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, శాసనసభలు కావచ్చు, శాసన మండలిలు కావచ్చు, పార్లమెంటులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక చర్చకు సిద్ధం. అవన్నీ కూడా ఇలా గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం ఇక్కడ మాట్లాడకుండా తప్పించుకొని పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ. అదేవిధంగా బొగ్గు స్కామ్కి సంబంధించి కావచ్చు, లేదా నేను చెప్పినట్టు హిల్ట్ పాలసీకి సంబంధించి కావచ్చు, ఇలా కృష్ణా వాటర్కి సంబంధించి కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి మాట్లాడే ముందు టెలిఫోన్ స్కామ్కు సంబంధించి కేటీఆర్ గారి సోదరి హరీష్ రావు గారి మరదలు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. అధికార పార్టీగా మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది అవును టెలిఫోన్ స్కామ్ను ఆఖరికి సొంత భావాన్ని వదిలిపెట్టకుండా చేసినారని మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏదంటే దండుపాలెం బ్యాచ్, ఎవరు దండుపాలెం బ్యాచ్? దిస్ ఇస్ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా బలైన వర్గాలకు సంబంధించి లేదా ఇతర సామాజిక న్యాయాలతో సహా కలిసిపోయేటువంటి పార్టీ ఇది. ఈ పార్టీని మీరు ఒక నియంతృత్వ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు విమర్శించేటువంటి స్థాయి ఉందని అడుగుతూ ఉన్నాం ఇవాళ. అదేవిధంగా గతంలో అమృత్ స్కీమ్ కింద కూడా మరి పవర్ ప్లాంట్ పరిశీలిస్తే జవాబు చెప్పలే. ఆనాడు కూడా ఇట్లనే విచారణ బాగా ఆరోపణలు చేసినారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే సింగరేణికి సంబంధించి నేను మొత్తం పేర్లు 20 పేర్లు చదువుతా, మీకు కాపీ ఇస్తా. దానికి ఎంతెంత ఎక్సెస్ ఒక్కటైతే 35.57 డేటెడ్ 1/3/2017 పీకేఓసి 4 ఎంఎన్జీ పేరు మీద ఈరోజు ఎస్వీసీ కంపెనీకి 38.570 ఎక్సెస్ తోటి ఇచ్చినారు.
ఇలా మేము అడుగుతా ఉన్నాం. మా అన్ని కూడా వాళ్ళు ఒక్కటి చెప్పినారు, నేను మొత్తంలో 20లా ఒక్కటి మాత్రమే -1.3 తోటి ఇచ్చినారు. ఓన్లీ 1, అది కూడా RGOC1 ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు. మిగతా అన్ని 3, 4, 5 ఇట్లా అన్ని రకాల ఎక్స్టెన్షన్ తోటి ఇచ్చినారు. అదే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత జరిగినటువంటి 5 ప్రాజెక్టులల్లో ఒకటి 2025 ఏప్రిల్లో, 2025 మేలో, 2025 మే, 2025 జూలై, దాని తదుపరి అక్టోబర్ 2025. ఇవి 5 కూడా మేము అంటా ఉన్నారు వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్ చేసినామని. వాళ్ళ హయాంలో కూడా సైట్ ఇన్స్పెక్షన్ ఉన్నాయి, ఆధారాలు తీసుకొచ్చి రేపు పొద్దున పెడతాం. సైట్ ఇన్స్పెక్షన్ పాలసీని తీసుకొచ్చి కొత్తగా మేమేదో పెట్టింది కాదు. దానికి కారణం టెండర్లు వేసి పని చేయక వదిలిపెట్టి పోతున్నారు అనేటువంటి సాంప్రదాయంతో టీఆర్ఎస్ హయాంలోనే వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ చేసినారు. ఆ ప్రాసెస్కి అనుగుణంగానే అందుకు సంబంధించినటువంటి పేపర్లు వస్తూ ఉన్నాయి, మీడియా ముందు ఉంచుతాం. లేదా 2014 నుంచి 2025 వరకు అక్టోబర్లకు సంబంధించినటువంటి అన్ని కేటాయింపుల మీద ఈవెన్ 9 బ్లాక్ ఏ విమర్శలకు వేదిక అయిందో దానికి సంబంధించి కూడా టీఆర్ఎస్ హయాంలో అంబానీ వాళ్ళు +38% తోటి మరి టెండర్ చేసినారు. దాన్ని రద్దు అయింది. ఇవాళ కూడా రద్దయింది. ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేకముందే బట్టగాల్చి మీద పారేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఈ యొక్క సంప్రదాయం ఒక్క సింగరేణి కాదు, ప్రతి అంశంలో నేను చెప్పినట్టు కృష్ణా వాటర్ కావచ్చు, హెల్త్ పాలసీ కావచ్చు, అమృత్ స్కీమ్ కావచ్చు, లేదా ఇతరత్ర మూసీ కావచ్చు, లేదా ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా రాజకీయంగా తెలంగాణ ప్రజల ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వం 3 నెలలు కొనసాగదు అనేటువంటి అపశకునాలతోటి పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయాలనేటువంటి విమర్శలకు మాత్రమే పరిమితమవుతా ఉన్నారు. ఇలా తెలంగాణ అన్యాయం జరుగుతోంది, నిధుల కేటాయింపులో ఢిల్లీకి వెళ్దామంటే రమ్మారు. మీరు ఢిల్లీకి వెళ్ళి ఇలా కేంద్రాన్ని ఒత్తిడి చేసి తెలంగాణకు నిధులు తెచ్చుకొని తెలంగాణ అభివృద్ధిలో బాధ్యత గల ప్రతిపక్షంగా రమ్మంటే రారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి సింగరేణికి సంబంధించినటువంటి అసత్య ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ అంశం మీద బహిరంగ చర్చ, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 20 అలాట్మెంట్స్, మేము ఇచ్చిన 5 అలాట్మెంట్స్ మీద ఎటువంటి ఎంక్వైరీకైనా సిద్ధము. మీరు లేఖ రాయండి, ఎంక్వైరీ చేయడానికి సిద్ధం. తప్పకుండా దోషులుగా ఎవరెవరు ఆ రోజు పార్టిసిపేట్ అయినరో, ఎవరెవరు దీనికి బాధ్యత వహించి ఇప్పించుకున్నారో వాళ్ళు కూడా తప్పకుండా విచారణ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుతాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతే మేము సేఫ్ గా ఉంటాం అనేటువంటిది ఆలోచన. అందుకే ఇద్దరు కలిసి మొన్న కాళేశ్వరం సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించండి, రామచంద్రరావు గారు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పినారు. ఇలా ఆ మాట టీఆర్ఎస్ నాయకత్వ విజ్ఞప్తి మేరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి విచారణకు విజ్ఞాపన చేసి తీర్మానం చేస్తుంది సభలను ఊహించలే వాళ్ళు. ఈరోజు సిబిఐకి ఇచ్చిన తర్వాత కాళేశ్వరం విచారణ మీద నేను కిషన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం విచారణకు ఇచ్చిన తర్వాత సిబిఐ ప్రగతి ఏందో చెప్పండి. ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి చర్యలు విచారణ ప్రారంభిస్తలేరు అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వంగా శాసనసభ తీర్మానం చేసి సిబిఐ విచారణకు కోరితే ఆ అంశం మీద తేలిగుట్టిన దొంగల్లాగా ఇద్దరు కలిసి ఈరోజు ఆ అంశాన్ని చర్చకు రాకుండా చేస్తా ఉన్నారు. ఇలా మళ్ళా ఇప్పుడు కూడా సింగరేణి కానీ ఇతరత్ర అంశాలు వీళ్ళకు సేఫ్ గా ఉండడానికి ఇద్దరు కలిసి నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అనే విధంగా సింగరేణిని కూడా సిబిఐకి ఇవ్వమంటారు. 2014 నుంచి జరిగినటువంటి అంశాలన్నీ ముందుగా ప్రజలకు చెప్పడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్పే ప్రయత్నంలో మీరు చేసిన అసత్యపు ఆరోపణలు, ఇచ్చినటువంటి 20 అలాట్మెంట్స్
ఎక్సైజ్ రోడ్తో ఒకటైతే 38% ఇచ్చినారని చెప్పడానికి మీరు ఇలా ఆర్టీఐ కింద డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం చేయడానికి ఆ సింగరేణి అలాట్మెంట్స్ అన్నిటినీ తెప్పించుకొని ప్రజల ముందు ఉంచాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అది నిరూపిస్తే మీరు దేనికంటే దానికి అందుకే ఈ పేపర్ ఇస్తా మీకు. ఒక్క టెండరు -1.37 తోటి పోయింది, -1.37. మిగతా ఏ ఒక్కటి కూడా మైనస్ లేదు. 20ల ఏ ఒక్కటి మైనస్ చూపెట్టినా నేను వారికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఒకటైతే 35% ఎక్సెస్ వేరు ఉంటున్నా, మేము వేసిన 5 కూడా 3%, దాని తర్వాత 0.07, ఒకటి 4, ఒకటి 7. ఇది కాక వాళ్ళు చెప్తారు 20 కన్నా మొత్తం లిస్టు చదివి ఉంది. అన్ని కూడా 1.37 నుంచి 38 పాయింట్ దాకా వాళ్ళు ఎక్సెస్ ఉన్నారు. ఈ పేపర్ మీకు ఇస్తున్నా, చూసుకోండి ఒక్కసారి. అరే మస్తు అడుగుతా, నేను ఇప్పుడు సిబిఐకి రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. సిబిఐ విచారణ చేసింది ఏం చెప్పారో ఒకసారి చెప్పండి. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎంతసేపు దీన్ని దాట వేయాలి, విచారణ పేరు మీద ఎత్తేస్తే సైలెంట్గా ఇద్దరు కలిసి ఏం చేయకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. బహిరంగ చర్చకు సిద్ధం, ప్రజాస్వామ్యంలో సిద్ధం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, సింగరేణి ఇదే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రాయండి, వివరాలు తీసుకొని 2014 నుంచి ఇవాళ 25 దాకా ఏమేమి అలాట్ అయినాయి, ఏమేమి ఎక్సైజ్ అయినాయి. నా టీఆర్ఎస్ ఆరోపణ, కాంగ్రెస్ ఆరోపణ కాదు, వాస్తవాలను తెలుసుకొని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. ఇంతకంటే బహిరంగంగా, ఇంతకంటే స్పష్టంగా ఇంకా వేరే ఏం అవసరం లేదు. నేను బహిరంగంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, 2014 నుంచి ఇచ్చినాయని ఒక్కటి తప్ప మైనస్ అన్ని కూడా ఎక్సెస్ ఇచ్చినారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదది ఇప్పుడు విచారణ చేయమని వాళ్ళే అడగబట్టి, విచారణ చేస్తే మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అనబడుతుంది. ఏదైనా కావచ్చు, సబ్జెక్ట్ అయితే అదే కదా సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే, ఎలక్షన్ నోటిఫికేషన్ వీళ్ళంతా అంటారు కదా, వచ్చిండ్రు కదా అని వాళ్ళతో విచారణ చేస్తే మా డైవర్షన్ పాలిటిక్స్ అంతా ఈ విచారణ పేరింది పోయి మేము గెలవకుంటాం. అరే ఇలా మాకు రైట్ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇలా అర్బన్లా 10 ఏళ్లలో మీరు ఇయ్యని రేషన్ కార్డ్స్ ఇచ్చినాము, 10 ఏళ్లలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరి ఇయర్ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు మీరు ఆనాడు కోట శ్రీనివాసరావు కోడి కట్టి ఏం బాగుంది అంటే అందరూ కూడా నోరు ఊరించినట్టుగా కోట శ్రీనివాసరావు కోడి లెక్క చేసి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇలా నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, మహిళలకు ఉచితంగా బస్ ఫ్రీ చేసినాం. ఇలా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 100 కోట్లు మేము పంచుతా ఉన్నాం. ఇలా రైతులకు సంబంధించి ధాన్యం కొన్న 48 గంటల పేమెంట్ చేస్తాను, రైతు భరోసా ఇస్తాను, బోనస్ ఇస్తాను, నీ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారకులు ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇలా వెనుకడుగు వేస్తలేదు. డెఫినెట్లీ ప్రజలు మా వైపు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఫలితాలు చూపెట్టినాయి, రేపు మున్సిపాలిటీ కూడా ఫలితాలు చూపెడతాయి. 16 పార్లమెంట్ నియోజకవర్గాలకు 16 మంది మంత్రుల్ని ఇన్ఛార్జీలు వేసినారు. అప్లికేషన్ల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహుల దగ్గర నుంచి మా పార్టీ అప్లికేషన్ తీసుకుంటుంది. అప్లికేషన్ల తర్వాత పార్టీ సర్వే చేసి అక్కడ స్థానిక నాయకత్వంతో సమీక్షించుకొని డెఫినెట్ సెలెక్ట్ ఎలెక్ట్ కింద అభ్యర్థులు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఏవి భూదాన్ కేసు కానీ, రైట్ కేసు కానీ, కారీ ఈరేస్ కానీ ఇట్లా 15 కేసులు ఉన్నాయి. భూదాన్ ల్యాండ్ సంబంధించి కోట్లలో కూడా కబ్జా చేసే వాళ్ళకే సపోర్టెడ్ గా తీర్పులు వస్తున్నాయి. ఒక్క కేసు కూడా 2 years లో ఒక్క కేసు కూడా కంప్లీట్ చేసినటువంటి ప్రాసెస్ లేదు. అంటే న్యాయస్థానాన్ని ఎట్లా ఏం చేయంటారు ఇంట్లో సిటీ చేస్తుంది మన దగ్గర కేసులు. అట్లాగే కోర్టులో కూడా మన భూదాన్ ల్యాండ్ ఎంప్రోచ్ అయినా కూడా కోర్టులో వాళ్ళకి సపోర్ట్ గా వస్తుంది. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా సార్. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి లేదా మీరు అడుగుతూ భూదాన్ కేసుకు సంబంధించి ఇష్యూ కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, కోర్టు పరంగా ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా
ప్రభుత్వం తరఫున ఎటువంటి కాంప్రమైజ్ కూడా కొట్లాడుతాం. న్యాయస్థాన తీర్పుకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే, న్యాయపరంగా రాలేదనుకుంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఒక తీర్పు వచ్చిందని వదిలిపెట్టి ఇక అది అంతేలే అనేటువంటి మాట లేదు. ఉదాహరణకు ఏసీబీ కార్యాలయం ఎదురుగా 12 ఎకరాలను చాలా కాలంగా కబ్జా ఉన్నదాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇట్లా మీకు మంచి ఏవైతే ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకున్నాయో వాటి వివరాలను కూడా అందజేస్తాం. వందల కేసులున్నాయి. ఒకటో ఆరా కేసులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ఇంకా సరి అయినటువంటి సమాచారం లేక ఏదైనా న్యాయస్థానాలు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే దాన్ని కూడా స్వాగతించి దానిపైన ఉన్నత న్యాయస్థానాలకు పోయే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ప్రభుత్వం అచేతనంగా సంబంధం లేదన్నట్టు వ్యవహరించేది ఇది ప్రభుత్వం, ఓరు వ్యక్తులు కాదు. ఇది ఒకటో ఆరా కేసులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ఇంకా సరి అయినటువంటి సమాచారం లేక ఏదైనా న్యాయస్థానాలు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.